నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే కుడుములండి. తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా చిన్నప్పుడైతే మా అమ్మ మా అమ్మమ్మ సమ్మర్ వచ్చిందంటే చాలు సర్వపిండి ఇవి అంతే అండి, ఊరికే వేసి పెడుతుండేది. 90s కిడ్స్ అంటారు కదా, 90s కిడ్స్కి వీటి టేస్ట్ బాగా తెలుసు. ఇంకా వేడి వేడిగా తినడం కంటే చల్లగా తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. కొన్ని స్టఫ్ కోసము పల్లీలు వేయించుకొని ఇట్లా బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండే తీసుకోవాలి. కొందరేమో వేడి నీళ్ళు పోస్తారు, కానీ చన్నీళ్ళు పోసుకొని కలుపుకుంటేనే బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది అన్నట్టు. వేడి నీళ్ళు పోస్తే కొంచెం అతుక్కుంటుంది. ఇట్లా వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా ఈ షేప్ వచ్చే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ కోసం పల్లీలు వేయించుకున్నాం కదా, కొంచెం నేను ఒక 2 ఇలాచీ వేసానండి. కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదా, స్వీట్ రెసిపీలో దేనికైనా ఇలాచీ వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇలా పల్లీలు బెల్లం కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇంతకుముందు మనం పిండి కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పిండి కొంచెం కొంచెం ఇట్లా బాల్స్, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకుంటూ మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ మనం స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా ఇలా చేసుకోవాలి. తర్వాత దాంట్లో స్టఫ్ పెట్టుకొని స్టఫ్ బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలండి. దీనికి ఆయిల్ గిట్ల ఏం వాడం కదండి, హెల్దీ రెసిపీ కూడా. పిల్లలకు అప్పుడప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇవే కాకుండా, ఫ్రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇప్పుడు మన రెసిపీలు, మనం తిన్న రెసిపీలు కూడా వాళ్ళకి కొంచెం పరిచయం చేద్దాము. వారానికి ఒకసారి కాకపోతే నెలకొకసారన్నా మనం తిన్న రెసిపీలు వాళ్ళకి తినిపిద్దామండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి దాంట్లో ఈ కుడుములన్నీ పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ఇడ్లీ కదా ఉడికించుకుంటాం కదా, ఆవిరి మీద అలా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్లో ఉడికిపోతాయండి. 20 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి అప్పుడే ఉడికిపోయినాయి. ఇట్లా మంచిగా ఫ్లఫీగా బాగుంటాయండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. తొందరగా అయిపోతుందండి. ఈజీ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, కుడుములు రెడీ అయినట్టే. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిందామండి మన రెసిపీలు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.